బ్రేకింగ్ న్యూస్. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి పేరుతో రాజకీయాలు చేయలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయరెందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి బీసీల అభివృద్ధి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నువ్వు బీసీ అంటున్నావు, బీసీ ముఖ్యమంత్రి అన్నావు అని బీసీ ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గుంజుకున్నాడు. ఉన్న పార్టీ గాసా గోవిందయింది. ఈరోజు అడుగుతున్నాను నేను, మీ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మేము మళ్ళీ రెండో సర్వే చేస్తున్నాం. ఇవాళ ఎలక్షన్లు కూడా పోర్టుఫైల్ అసలు మొన్నటికే నోటిఫికేషన్ వచ్చేదండి. కేంద్రానికి నిధులు ఆగిపోయినాయి. అయినా సరే ఇవాళ 90% ఉన్న ఆ వర్గాలను పైకి తీసుకురావాలి. మా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మాట చెప్పిండు. ఇందులో రాహుల్ గాంధీ చేసిన ఈ కులగణన విషయంలో నాకు వచ్చేసారి పదవి లాకున్నా సరే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పడం పెద్ద మాట. అది అంటే మీరు అర్థం చేసుకోండి, సిట్టింగ్ ముఖ్యమంత్రి మళ్ళీసారి కూడా మా గవర్నమెంటే వస్తుంది కదా, మీ అందరికీ తెలుసు అది. ఎందుకంటే మన 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చింది, 7 సీట్లలో డివైడ్ పోయింది. ఇంకా ఆ పార్టీ ఎక్కడిది? ఏదో మాట్లాడాలని పిల్లగాళ్ళు ఇద్దరు రోడ్డు మీద పడి తిరుగుతుంటారు, కేటీఆర్ హరీష్. ఆ పార్టీ వచ్చేది కాదు, సచ్చేది కాదు. నేను ఒకటే అంటున్నా కిషన్ రెడ్డి గారిని, నువ్వు ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయో అది ఉన్నా కాదు, మాకు ఏం ఎలక్షన్ ముఖ్యం కాదు. ఎలక్షన్లే పోస్ట్పోన్ చేసినాం, మళ్ళీ చేపడుతున్నాం, అందరూ పార్టిసిపేట్ చేయమంటున్నాం. ఆయనలాగా 12 గంటల సమయం ఇచ్చి మొత్తం న్యాయమంటే మేము 55 రోజులు చేసినాం. రోజు 10 ఇండ్లే, ఒక్కొక్క ఎన్యూమరేటర్ 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ 55 రోజులు సర్వే చేసినాం. ఇంత మేము పారదర్శకంగా చేస్తున్నాం కూడా విమర్శించడం బాధాకరం. ఏదేమైనా సరే ఈసారి ఈ కులగణనతో తప్పకుండా వచ్చే 10 రోజుల స్పెషల్ సెషన్ పెట్టి తప్పకుండా పార్లమెంట్ పంపుతాం. అప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచిన ఎంపీలు మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా దాన్ని చట్టం చేసి ఇంప్లిమెంట్ చేయాలి మా డిమాండ్. నువ్వు బీసీ అంటున్నావు, బీసీ ముఖ్యం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి పేరుతో రాజకీయాలు చేయలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయరెందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి బీసీల అభివృద్ధి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి పేరుతో రాజకీయాలు చేయలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం కూడా ఇటు కులగణనపై కూడా ప్రస్తుతం ఇటు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కొన్ని వ్యాఖ్యల మధ్య కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. దీనిపైనే ప్రముఖ నేతలంతా కూడా కౌంటర్లు వేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ప్రస్తుతం అటు జరిగిందంతా కూడా మనం చూస్తున్నాము. అటు కులగణన బీసీల అంశంపై కూడా కాంగ్రెస్ నేతల కామెంట్స్ మీరు చూసే ఉంటారు. అయితే దీనిపై మీ పార్టీ స్టాండ్ ఏమిటి? అంటే మీరు బీసీలకి వ్యతిరేకంగా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు బీజేపీ నుంచి కూడా ఏం చేసిందనే క్వశ్చన్ కూడా వినిపిస్తుంది బీసీల వైపు కూడా. దీనిపై మీరేమంటారు? ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఒక కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. మోడీ గారు ఒక లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి క్యాస్ట్ ని
ఓబీసీ లిస్ట్ లో యాడ్ చేశారు. కానీ వారికి తెలియంది ఏంటంటే ఇదంతా జరిగింది శబిల్ దాస్ మెహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 94లో గుజరాత్ లో ఓబీసీ లిస్ట్ లో యాడ్ చేశారు వారి క్యాస్ట్ ని. ఓకే, అది మొదటిదైతే. రెండవది ఇప్పుడు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. అసలు మీ ఎవరు బీసీ లిస్ట్ లో ఉన్నా అందరికీ కులాలు ఉంటాయి. అది రెడ్డి కావచ్చు, గౌడ కావచ్చు, లేకపోతే కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, ఏవైనా కానీ కులాలు ఉంటాయి, మాలా మాదిగా ఏదైనా. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ అనేవి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ లిస్టుల్లో పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లంబాడాస్ ని ఎస్టీల్లో పెట్టింది కూడా 70లో పెట్టారు. సో అంతకుముందు వారు ఎస్టీలు కాదా, దాని తర్వాతనే అయ్యారా, లేకపోతే పెడితేనే అవుతారా అనేది కాదు. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో పెట్టడం అనేది దాన్ని గుర్తింపుగా, అంతకుముందు వారు బ్యాక్వర్డ్ ఉన్నా కూడా గుర్తించినంత వరకు వారు బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ లో ఉండదు, కానీ వారు బ్యాక్వర్డే ఉండొచ్చు. ఆ బ్యాక్వర్డ్ ఉండడం మూలానే గుజరాత్ గవర్నమెంట్ 94లో మోడీ గారి క్యాస్ట్ ని కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అది మొదటి పాయింట్. ఇప్పుడు ఈ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఎందుకు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకనంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన కులగణన తర్వాత బీసీ అండ్ ముస్లిం బీసీ అని సపరేట్ గా పెట్టారు. ఇప్పుడు ముస్లింస్ బీసీలు ఎట్లా అవుతారంటే లీగల్లీ ఎవరినైనా కన్వర్ట్ చేయొచ్చు బీసీలోకి అన్నది. ఇప్పుడు మోడీ గారు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వారు అనడం ఎందుకంటే ఈ ముస్లింస్ ని కూడా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, ఏ మతాల వారినైనా కానీ లీగల్లీ కన్వర్ట్ చేయొచ్చు బీసీ, దీనికి ఆల్రెడీ ప్రెసిడెన్స్ ఉంది అన్న వాదాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది కేవలం ముస్లింలకి ఇప్పుడు ఉన్న బీసీ కోటాలో ముస్లింలకి కోటా పెంచడం గురించే ఈ వాదన చేశారనేది మా అభిప్రాయం అండి. అది మాత్రం మేము ఆల్వేస్ ఎప్పుడైనా కానీ బీజేపీ మతాల పరంగా అంబేద్కర్ గారు చెప్పినట్టు మతాల పరంగా రిజర్వేషన్లకు మేము విరుద్ధము. ఆ పోరాటం జరుగుతూనే ఉంటది, అది అయితే కానిచ్చే ప్రసక్తి లేదు. ఇక మూడో విషయం, బీసీలకు ఏం చేశారు అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ రోజు కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉండడమే కాదు, మన రాష్ట్రం నుంచి 2 గవర్నర్లు ఉంటే ఒకరు బీసీ, మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉంటే ఒకరు బీసీ, మన రాష్ట్రం నుంచి మాకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ఒక లీడర్ ని రాజ్యసభకి ఉత్తరప్రదేశ్ నుంచి పంపిస్తే వారు బీసీఏ. ఇక్కడ మా ఎంపీలు ఎంతమంది బీసీలు ఉన్నారో మీకు తెలుసు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో తెలుసు. మా రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన నాయకుడినే మేము డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేశాము అసెంబ్లీలో కూడా. ఇవన్నీ కూడా 40-50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని సీల్డ్ కవర్ల ద్వారా పేర్లు మార్చిన కాంగ్రెస్ ఒక్క ముఖ్యమంత్రిని కూడా బీసీ వారిని చేయలేదు ఇప్పటి వరకు. వారు ఈ రోజు వచ్చి అయ్యా మీరు చెప్పినట్టే ఇప్పుడు చాలా మంది ఆ పార్టీలో ఉన్నారు, బీసీ నేతలే ఉన్నారు, చాలా మందికి పదవులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బీసీ కులగణన ఎందుకు చేయలేదంటే బీసీల పట్ల ఇప్పుడు చేస్తున్న దాన్ని కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ దీనికి అడ్డుపడుతున్నారు. వ్యతిరేకించడం కాదండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలే నిప్పంటించాలి అన్నారు. ఎన్నో బీసీ ఆర్గనైజేషన్స్ కూడా ఇది వారిది 5% తగ్గించడం అనేది తప్పుబట్టారు. ఇది అసలు ఫేక్ సర్వే అంటున్నారు. ఈ అనుమానాలు ఇటు మేమొక్కరమో లేకపోతే బీఆర్ఎస్ వారో కాదు, బీసీ కుల సంఘాలు కూడా లేవనెత్తాయి. సో గవర్నమెంట్ కూడా దానికి తలొగ్గి మళ్ళీ రీసర్వే కొంత మిగిలిన భాగం ఏదైతే ఉందో అది కూడా చేస్తామంటున్నారు. అదే వారే ప్రామాణికత లేని సర్వే అని చెప్పి వారే చెప్తున్నారు ఒక విధంగా. ఇంకొకటి ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కులగణన చేసేదే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి. ఇప్పుడు కులగణనలో ఇంతమంది బీసీలు ఉన్నారని తెలిసిన తర్వాత మళ్ళీ అదే కుటుంబం నుంచే, మరి వారి కులం ఏందో తెలియదు, వారేమన్నా బీసీయా, వారిని ప్రధానమంత్రిని చేయడానికి వీరు కంకణబద్దులు అవ్వడం ఏంటి అనేది అది మీనింగ్ లెస్ అనేది మనకి తెలుస్తూనే ఉంది. కుల గణన చేస్తే కాదండి, ఆ కులాల వారీగా న్యాయం చేస్తే కదా వచ్చేది మార్పు. సామాజికంగా ఆర్థికంగా వారికి న్యాయం చేసినప్పుడు మార్పు వస్తుంది. అంతేగాని గణన చేయడం గొప్ప అని చెప్పి కాదు. ఆ రోజు మనకి మండల్ కమిషన్ అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో అపోజ్ చేశారు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్. 10 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బుట్ట దాఖలు చేస్తే ఆ రిపోర్ట్ ని బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో మేము బీజేపీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం అప్పుడు కదా మండల్ కమిషన్ రిపోర్ట్ బయటకు తీసుకొచ్చి 27% కల్పించింది కేంద్రంలో కూడా. సో ఇవన్నీ మనకి తెలియనివి కాదు, కాంగ్రెస్ వైఖరి ఏంటో తెలియనిది కాదు రిజర్వేషన్లకు అగెయిన్స్ట్ గా. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారు బీసీలకి రిజర్వేషన్లు జాబ్స్ లో ఇస్తాము అని అన్నప్పుడు కూడా వారు ఎడ్యుకేషన్ లో ఇస్తాము, జాబ్స్ లో ఇస్తాము, అసలు రిజర్వేషన్స్ జాబ్స్ లో ఇస్తాము అని అంటే, నాట్ బీసీస్, రిజర్వేషన్స్ జాబ్ లో ఇస్తామని అంటే మరి సెకండ్ రేట్ కంట్రీ అయిపోతుంది మనది, మీడియోకర్ అంటే ఇక ఎక్సలెన్స్ లేని కంట్రీ అవుతుంది ఇట్లా రిజర్వేషన్స్ ఇస్తే అని నెహ్రూ గారు అన్నారు. ఇందిరా రాజీవ్ గారు ఏమో మండల్ కమిషన్ ని బుట్ట దాఖలు చేశారు. ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి కులగణన అంటూ మళ్ళీ రాహుల్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. మరి వారు కాంగ్రెస్ వారు చెప్పుకోవడమేమో వారు జనియాధారి బ్రాహ్మణుడు అంటారు. మరి
ఈ కులగణన చేసిన తర్వాత అయినా కానీ మరి కనువిప్పు జరిగి మనం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని బీసీలను చేస్తామన్న నినాదం ఎత్తుకోవాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉంటారు, కేబినెట్ లో అసలు వారికి స్థాయికి దగ్గర రిప్రజెంటేషన్ ఉండదు, ఇద్దరు బీసీ మంత్రులు ఉంటారు. మరి ఇప్పటికైనా కానీ ఒక లెటర్ రాస్తే గవర్నర్ గారు ఇక్కడ చేంజ్ చేసి పడేస్తారు, సీల్డ్ కవర్ ఒకటి పంపించినా ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా బీసీ పెట్టుకోవచ్చు కాంగ్రెస్ వారు. అటువంటి మార్పులు ఏమన్నా చేసి మాట్లాడినప్పుడు అప్పుడు కదా నిజంగా న్యాయం చేయగలుగుతున్నారు. వీరికి ఇప్పటివరకు అంటే వారు ఎంతమంది ఉన్నారో తెలియక మేము చేయలేదు అని అంటున్నట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్. పోనీ ఈ రోజు తెలిసిన తర్వాతనైనా చేయండి. ఎవరు వద్దంటున్నారు కాదు, డిమాండ్ చేస్తున్నాం మేము. మా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదంతో పోయినసారి వస్తే గెలిచే వాళ్ళకే సీట్లు ఇస్తాము, మేము ఇస్తామని చెప్పి గెలిచే వాళ్ళకే సీట్లు అని చెప్పి కదా సీట్లు వారు కాంగ్రెస్ వారు. అదండి వాస్తవాలు అయితే ఉన్నాయి ప్రజలు. రైట్, థ్యాంక్ యూ అండి పోరెడ్డి కిషోర్ గారు.